గుంటూరులో మంత్రి సత్యకుమార్కు చేదు అనుభవం ఎదురైంది. పీజీ మెడికల్ కౌన్సిలింగ్పై టీడీపీ నేత మంత్రిని నిలదీశాడు. ఫీజు ఫైనల్ కాకుండా కౌన్సిలింగ్ ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించాడు. కూటమి ప్రభుత్వ విధానాలతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ యూనివర్సిటీలో ఇష్టం వచ్చినట్లు రూల్స్ పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన వినకుండానే మంత్రి సత్యకుమార్ వెళ్లిపోయారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఆల్రెడీ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కౌన్సిలింగ్ విషయంలో కానీ ఫీజు విషయంలో ఫైనల్ కాకోకుండా ఎలా నిర్ణయాలు తీసుకుంటారు అన్నట్టుగా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆల్రెడీ మంత్రి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. మీ దగ్గర ఉన్న ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? తల్లిదండ్రులు ఏమంటున్నారు? అసలు మంత్రి అయితే మా సమాధానం చెప్తున్నారని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈరోజు గుంటూరు మెడికల్ కాలేజీలో అవయవదానం పై అవగాహన కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పాల్గొన్నారు. అయితే సత్యకుమార్ పాల్గొన్న తర్వాత కొత్తగా కొనుగోలు చేసిన బస్సులను ఆవిష్కరించడానికి వస్తూ మీడియాతో మాట్లాడుతున్నారు. అప్పటికే విద్యార్థి తండ్రి టీడీపీ నాయకుడు రఘుబాబు అక్కడికి చేరుకున్నారు. ముందు నేను చెప్పేదానికి ఆన్సర్ చెప్పండి అంటూ మంత్రిని అడిగారు. కానీ మంత్రి మీడియాతో మాట్లాడిన తర్వాత వెళ్తూ ఉండగా ఒక్కసారిగా పీజీ నిర్వహించకుండా పీజీ మెడికల్ కౌన్సిలింగ్ ఎలా నిర్వహిస్తారని మంత్రిని రఘుబాబు నిలదీశారు. అయితే మంత్రి మాత్రం సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఈ ప్రభుత్వ విధానం వల్ల విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడింది. తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ తమ ఇష్టం వచ్చినట్టు రూల్స్ పెడుతూ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తండ్రి ఆవేదన కనీసం అక్కడున్న అధికారులు కానీ లేకపోతే మంత్రి కానీ ఎవరు వినిపించుకోకుండా మంత్రితో వెళ్ళిపోవడం జరిగింది. కార్తీక్. రైట్ అశోక్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. పీజీ మెడికల్ కౌన్సిలింగ్ ఫీజులు చెప్పకుండా కౌన్సిలింగ్ చేస్తున్నారు సార్. అదంతా కూడా మీడియా వాళ్ళు కొంచెం సహకరించాలి. ఇప్పుడు ప్రతి స్టేజీలో కూడా ఒక్కొక్క రూల్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మంత్రి గారికి కానీ ప్రిన్సిపల్ సెక్రటరీకి కానీ ఎవరికి సంబంధం లేకుండా ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళ ఇష్టారాజ్య రీతిలో ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తున్నారు. తల్లిదండ్రులందరికీ కూడా చాలా తీవ్రమైన అన్యాయం. పిల్లల్ని మనోవేదన చేస్తూ సూసైడ్లు చేసేటువంటి పరిస్థితిని కౌన్సిలింగ్ నడిపిస్తూ ఉన్నారు. ఒక పక్క తెలంగాణ వాళ్ళు లేట్ చేసినా కూడా చాలా చక్కటి రీతిలో కౌన్సిలింగ్ నడుపుతూ ఉంటే అజమాయిషిలో ఉన్న యూనివర్సిటీ తన ఇష్టారీతిగా అక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రార్ కానివ్వండి, ఇతరత్ర ఆఫీస్ సిబ్బంది కానివ్వండి, వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా జీవోల్ని మారుస్తూ ప్రొసీడింగ్స్ మారుస్తూ ఎవరో ఒక ఇద్దరు అడిగారని చెప్పేసి ఫస్ట్ కౌన్సిలింగ్ ఒక ఆర్డర్ ఇవ్వటం, సెకండ్ కౌన్సిలింగ్ ఒక ఆర్డర్ ఇవ్వటం, థర్డ్ కౌన్సిలింగ్ ఇప్పుడు నడవబోతున్నది. ఇవాళ కొత్తగా ఏర్పడే రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు కాకుండా ఎన్టీఆర్ యూనివర్సిటీ యాజమాన్యం పూర్తిగా నిర్లక్ష్య వైఖరితో పేరెంట్స్ వెళ్లి విన్నవించుకుంటున్నా కూడా ఇష్టారీతిలో కౌన్సిలింగ్ యొక్క ప్రాసెస్ నడిపిస్తా ఉన్నారు. దీనికి తీవ్రమైనటువంటి పరిస్థితి, అన్యాయం జరుగుతూ ఉంది. ఈ పిల్లలకు పీజీ చేసే అవకాశం ఉన్న వాళ్ళకి సీట్లన్నీ కూడా మిగిలిపోయి ఇది మేనేజ్మెంట్ ని సపోర్ట్ చేయడం కోసం దేనికోసం అర్థం కావని పరిస్థితి ఉంది.